హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చార్మినార్ మెజర్స్ ఆల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 110 కిలోల తయారు చేసే ఫ్రైడ్ చికెన్, 6 టిన్నుల వంట నూనె, ఫుడ్ కలర్స్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేయటమే కాదు, FSSAI లైసెన్సులు లేకుండా గోడౌన్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను వారు నిర్వహిస్తున్నారు. అంతేకాదు నిషేధిత కృత్రిమ ఆహార రంగులు వినియోగించినట్లుగా దర్యాప్తులో గుర్తించారు. గడువు ముగిసి ప్రమాదకరమైన వంట నూనెతో ఆహార పదార్థాల తయారీ చేయడంపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2 నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టగా చార్మినార్ లో ఉన్న మెజర్స్ ఆల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్ లో అధికారులు సోదాలు చేపట్టారు. సుమారు 110 కిలోలు తయారు చేసే ఫ్రైడ్ చికెన్, 6 టిన్నుల వంట నూనె, ఫుడ్ కలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేయడమే కాదు, FSSAI లైసెన్సులు లేకుండా గోడౌన్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను వాళ్ళు నిర్వహిస్తున్నారు. అంతేకాదు నిషేధిత కృత్రిమ ఆహార రంగులు వినియోగించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. గడువు ముగిసి ప్రమాదకరమైన వంట నూనెతో ఈ ఆహార పదార్థాలు తయారు చేయటం పట్టడంపై వారు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే 2 నిర్వాహకులను అధికారులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.